Hi friends, welcome to our class. Very good morning. Let us start today's class. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఈరోజు క్లాస్ మనకి చాలా ఇంపార్టెంట్, అంటే ప్రతి క్లాస్ ఇంపార్టెంటే. ఈరోజు మన క్లాస్ని ఇంకా ఇంపార్టెంట్గా చేద్దాము. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. ఈరోజు మనము ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నామంటే మనము కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈవెంట్స్ ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. చాలా కాన్సన్ట్రేట్ చేద్దాము ఈరోజు క్లాసు, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు భారతదేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ పరంగా స్టేట్ నుంచి ఇది ఎట్లా చూసుకోవాలంటే మన డిస్ట్రిక్ట్లో ఏం జరుగుతుంది, రైట్, మన గ్రామంలో ఫస్ట్ మన గ్రామంలో ఏం జరుగుతుంది, ఇది ఫస్ట్ మనం పాయింట్అవుట్ చేయాలి. గ్రామం నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్గా జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న సంఘటనలు, ఓకే, ఇది ఈ మానవాళికి ఉపయోగపరంగా ఉంటుందా లేదా, అసలు జరుగుతున్న ఈ పరిణామాల వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా, లేకపోతే భవిష్యత్తులో మనకి ఏమైనా హాని కలుగుతుందా, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, అసలు ఎక్కడ ఏ ప్రాంతం వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, దాని గురించే ఈరోజు క్లాస్ మనము డిస్కస్ చేసుకుందాము. అదే కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఓకే, ఇక్కడ రాస్తున్నాను, కరెంట్ అఫైర్స్, రైట్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఓకే, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, ఇవన్నీ మనము ఈరోజు క్లాస్లో అసలు ఏం జరుగుతుందో కొన్ని తెలుసుకుందాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. ఈ కరెంట్ అఫైర్స్ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, ఇప్పుడు యూపీఎస్సి లెవెల్లో మనం కొంచెం ఆలోచిస్తే కరెంట్ అఫైర్స్ పాత్ర చాలా ఉంటుంది, దీనికి వెయిటేజ్ చాలా ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే ఒక లింక్గా కరెంట్ అఫైర్స్ అడుగుతారు. ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఈ స్టేట్మెంట్ ఇప్పుడు లేటెస్ట్గా న్యూస్లో వినిపిస్తుంది, ఈ స్టేట్మెంట్ సంబంధించి కింద ఇచ్చిన ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోమని ఇస్తాడు. ఒక్కొక్కసారి డైరెక్ట్ క్వశ్చనే వస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, దీనికి సంబంధించిన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోమని డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు. ఒక్కటేమో క్వశ్చన్ని ఇండైరెక్ట్గా ఇస్తాడు, అక్కడనే మనము లాజికల్గా దాన్ని అనలైజ్ చేసి కరెక్ట్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కరెక్ట్ ఆప్షన్ సెలెక్షన్లోనే మనము మన నైపుణ్యం అనేది దాంట్లో ఎంత పట్టుతోటి ఉన్నాం అనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఆప్షన్స్ అనేది ఇప్పుడు మనకి తెలుసు డైరెక్ట్ క్వశ్చన్స్ రావట్లేదు. ఓకే, ఏబి బీసీ అట్లా మల్టిపుల్ ఆప్షన్స్ తోటి వస్తున్నాయి. మనము సబ్జెక్ట్ మీద చాలా పట్టు తెచ్చుకుంటేనే ఈ మల్టిపుల్ ఆప్షన్స్ అనేది కరెక్ట్గా ఉన్న తక్కువ టైంలో జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇట్లా చూసి ఇట్లా ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే లెవెల్లో మనము ఎదగాలి. ఇట్లా మనము ఎదగాలి అంటే సబ్జెక్ట్ మీద చాలా పట్టు తెచ్చుకోవాలి. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. ఈ విధంగా మనము ముందుకు ప్రొసీడ్ అవ్వాలి. కరెంట్ అఫైర్స్, ఈ కరెంట్ అఫైర్స్ నేను చెప్పినా కదా, కరెంట్ అఫైర్స్ అనేది రీజనల్ అంటాము, నేషనల్ అంటాము, ఇంటర్నేషనల్ అంటాము.
ఇవి జరుగుతున్న ఈ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ నుంచే మనకి కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ మనకి ఇది సిలబస్ ఉంది. ఓకే, మనం అన్ని సిలబస్ పరంగానే డిస్కస్ చేసుకుంటున్నాము. యాజ్ పర్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనం వెళ్ళాలి అండ్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనం వెళ్ళాలి. దీనికి చాలా వెయిటేజ్ ఉంది. మన ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కూడా మన పాస్ట్ జరిగిన ఎగ్జామ్స్ అడిగిన ఈ కరెంట్ అఫైర్స్ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ గురించి ఒక్కసారి ఆ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ చూస్తే కూడా మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, మనము ఎన్ని మార్క్స్ మిస్ అవుతున్నాయి అనేది మనకే మనము సెల్ఫ్ అనలైజ్ చేసుకోగలుగుతాము. ఎందుకంటే చాలా మందికి మనము మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మనకే తెలుసు. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో కొన్ని ఎగ్జామ్స్లలో జస్ట్ బార్డర్లో కూడా జాబ్ మిస్ అయిన ఛాన్స్లు కూడా చాలా ఉన్నాయి. జస్ట్ 1 మార్క్, జస్ట్ 2 మార్క్స్, 3 మార్క్స్ తోటి కూడా మంచి ఉన్నతమైన పోస్ట్ గల జాబ్స్ కూడా మిస్ అయిన ఛాన్స్ ఉంది. కానీ మనం ఎప్పుడూ నిరుత్సాహపడొద్దు. ఓకే, మన రీడింగ్ అండ్ రైటింగ్నే మనం నమ్ముకోవాలి. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. వస్తున్న నోటిఫికేషన్స్కి మనకి చాలా చాలా న్యూస్ వస్తున్నాయి, నోటిఫికేషన్స్ వస్తున్నాయి అని తెలుస్తుంది. దాన్ని బట్టే మనము ప్రొసీడ్ అవ్వాలి. సబ్జెక్ట్ మీద చాలా పట్టు తెచ్చుకొని మనము ఎట్లా అయినా సరే ఈ మన తెలంగాణలో జాబ్ అనేది మనం సాధించాలి. ఓకే, దిస్ ఈజ్ అవర్ టార్గెట్. ఓకే, సో విల్ స్టార్ట్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అంటే మనము ఇంగ్లీష్ అనేది చాలా డెవలప్ చేసుకోవాలి. ఓకే, ఇంగ్లీష్లోనే ఇది ఇస్తాడు, ఇంగ్లీష్లో మనకి చదవాలి. ఒక్కొక్కసారి ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్ కూడా మనం బాగా చదవాలి. ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించిన పరీక్షలు చూస్తే 150 క్వశ్చన్స్ ఇస్తాడు, రైట్? ఆ 150లా 10 to 12 క్వశ్చన్స్ ఇవి వస్తే మనం ఎంత టైం దీనికి కేటాయించాలి అనేది మనం కొంచెం ఆలోచించాలి. దానికి ఏది చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే కొంచెం ఇంగ్లీష్ మీద పట్టు సాధించుకోవాలి, ఇంగ్లీష్ని బాగా చదవాలి. మన పెద్దలు మనకు చెప్తూనే ఉంటారు న్యూస్ పేపర్ చదవాలని. మన నిపుణులు, మన మేధావులు అందరూ చెప్తారు న్యూస్ పేపర్ చదవాలని. న్యూస్ పేపర్ చదవడం అంటే ఎటువంటి టాపిక్స్ చదవాలి అవన్నీ కొంచెం మనము నేర్చుకోవాలి, రైట్? సో ఈ కరెంట్ అఫైర్స్కి బ్యాక్ బోన్ ఏంటిదంటే న్యూస్ పేపర్ చదవడం. న్యూస్ పేపర్లోని న్యూస్ని మనకి ఏ న్యూస్ కావాలో అదే తీసుకోవాలి. ఆ న్యూస్ని మనకి ఎగ్జామ్కి ఎలా వస్తాయో అలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఈ మంత్ జూలై మంత్ది చూసుకుందాము, రైట్? ఈ జూలైలో ఏమేమి ఉన్నాయో కొన్ని చూసుకుందాము. జూలై 2021, రైట్? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ప్రజెంట్ ఒక నోటిఫికేషన్ ఉంది కదా, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఇటువంటివి. మన సీనియర్ అసిస్టెంట్ క్లర్క్స్ నోటిఫికేషన్ ఉంది కదా యూనివర్సిటీస్ వాళ్ళకి, రైట్? వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఒక న్యూస్ తెలుస్తుంది, మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. అది ఏంటిదంటే మన భారతదేశ గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ జరుగుతున్న ఈ వ్యాక్సిన్ అవగాహన ప్రోగ్రామ్ అని దానికి సంబంధించి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం గురించి ఒక గ్లోబల్ లెవెల్లో కాన్క్లేవ్ అనేది నిర్వహించారు, రైట్? ఈ కాన్క్లేవ్ ఏంటిదంటే దీనికి మనకి ఏం తెలుసు అంటే కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్. ఓకే, కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్, రైట్? ఈ కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్ గురించి మన ప్రధానమంత్రి గారు చాలా జాతిని ఉద్దేశించే గాక భారత్ ఉన్న యావత్ మానవాళిని ఉద్దేశించి ఒక ప్రసంగాన్ని, ఒక కాన్క్లేవ్ని నిర్వహించినారు, రైట్?
ఈ కాన్క్లేవ్కి ఏమేం జరిగిందంటే సుమారు ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, రైట్, దీన్ని నిర్వహించింది ఎవరు అంటే చూడండి ఇక్కడ నేను పాయింట్స్ రాస్తాను. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇది ఒక మినిస్ట్రీ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్ని బాధ్యత వీళ్ళదే అనమాట, రైట్. సో ఇక్కడ ఈ కాన్క్లేవ్కి ఎంతమంది పార్టిసిపేట్ చేసినారంటే ఆల్మోస్ట్ 140 కంట్రీస్ participated. 140 countries participated in COWIN Global Conclave. Okay, 140 countries participated in COWIN Global Conclave, right. ఇప్పుడు 140 కంట్రీస్ నుంచి ఎంతమంది డెలిగేట్స్ అంటాం కదా, స్పెషలిస్టులు కానీ, ఓకే, మేధావులు మనం అంటాము. ఈ 140 కంట్రీస్ నుంచి ఆల్మోస్ట్ 400 డెలిగేట్స్ పార్టిసిపేట్ చేసినారనమాట. చూసినారా, మన భారతదేశం నుంచి ఏదైనా పిలుపు వచ్చిందంటే ప్రపంచం అంతటా మన దానికి చాలా పాజిటివ్గా స్పందిస్తారు. అదే మన భారతదేశం యొక్క గొప్పతనము, అట్లా మనం నేర్చుకోవాలి. ఈ భారతదేశ ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు ఈ పిలుపు ఇచ్చిన ఈ కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్ గురించి మన 140 కంట్రీస్ నుంచి పార్టిసిపేషన్ జరిగింది. దీనికి 400 డెలిగేట్స్ పార్టిసిపేట్ చేసినారు, రైట్. ఇప్పుడు దీంట్లో ఈ కాన్క్లేవ్లా, ఈ గ్లోబల్ కాన్క్లేవ్లా ఏమేమి డిస్కస్ చేసినారు, ఏమేమి మాట్లాడుకున్నారో మనం పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం, రైట్. సో మన ప్రధానమంత్రి గారు ఏమని చెప్పినారంటే ఈ కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్లా వన్ ఎర్త్, చూడండి, వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్. ఓకే, వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్ అని మన ప్రధానమంత్రి గారు ఇది చెప్పినారనమాట, రైట్. వన్ ఎర్త్ వన్ హెల్త్, రైట్. భూమి మీద ఉన్న ప్రతి మానవ జాతికి ఈ ఆరోగ్యం అనేది అంతా ఒకటే, రైట్. హెల్త్ అనేది అంతా ఒకటే. వన్ ఎర్త్ వన్ హెల్త్ అని పిలిపించినారు ఈ కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్. ఓకే, ఇప్పుడు మన ఎగ్జామ్ పరంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా చూసుకుంటే వన్ ఎర్త్ వన్ హెల్త్ ఏ సదస్సులో ఏ కాన్క్లేవ్కి సంబంధించింది అనే క్వశ్చన్ రావచ్చు, రైట్. ఇట్లా మనం అనాలిసిస్ చేసుకుంటూ ఈ కరెంట్ అఫైర్స్ని శ్రద్ధగా నేర్చుకోవాలి. ఓకే, వన్ ఎర్త్ వన్ హెల్త్ దేనికి సంబంధించిందంటే ఈ కోవిన్ ప్లాట్ఫామ్, కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్కి సంబంధించింది అని మనకి స్పష్టంగా తెలుస్తుంది, రైట్. ఇప్పుడు ఈ కోవిన్ సంబంధించి మన ప్రధానమంత్రి గారు వన్ ఎర్త్ వన్ హెల్త్ అని చెప్పినారు కదా, ఇది ఏంటిదంటే ఇదొక ప్లాట్ఫామ్ అన్నమాట. కోవిన్ ప్లాట్ఫామ్ టు బి మేడ్ అవైలబుల్ టు ఆల్ కంట్రీస్, రైట్. అన్ని దేశాలకు ఈ ప్లాట్ఫామ్ అనేది అందుబాటులో ఉంది, అందుబాటులోకి మన భారతదేశం తీసుకొని వచ్చింది అని మన ప్రధానమంత్రి గారు చెప్పినారు. ఓకే, కోవిన్ ప్లాట్ఫామ్ ఇప్పుడు అన్ని దేశాలకు మనకి వ్యాక్సిన్ ఈ కోవిన్ ప్లాట్ఫామ్ అవైలబుల్ ఉందంటే ఇది ఎలా ఉపయోగం చేసుకోవాలి, దీనికి ఎలా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్. చూడండి ఇక్కడ రాస్తున్నాను, ఇదొక ఏంటిదంటే ఇది కోవిన్ ప్లాట్ఫామ్, right, to be made available to all countries. COWIN platform to be made available to all countries. Okay na?
ఇప్పుడు ఇది ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ certification to the world ఓకే. చూడండి, ఇట్లా నేర్చుకోవాలి మనము. కోవిన్ ప్లాట్ఫామ్ అనేది అన్ని దేశాలకు ఇప్పుడు అందుబాటులో ఉంది. అదే మన భారతదేశం తీసుకొని వచ్చింది. దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేషన్ టు ది వరల్డ్ అంటే దీనికి కావాల్సిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మన భారతదేశం నుంచి సర్టిఫికేషన్ కూడా ఇస్తారనమాట. రైట్. ఇప్పుడు ఈ సర్టిఫికేషన్ గురించి మన ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, మన భారతదేశంలో దినదిన అభివృద్ధి చెందుతున్న ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఈ బేస్ తోటే సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నామని మన ప్రధానమంత్రి యొక్క ప్రసంగంలో మనకి తెలుస్తుంది. రైట్. ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకి సెల్ఫ్ ఎక్స్పీరియన్సే ఇది. మనం వ్యాక్సిన్ చేసుకునేటప్పుడు మనకి సర్టిఫికేట్ వస్తుంది, డిజిటల్ సర్టిఫికేట్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. ఓకే, అది మనం ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. మన దాంట్లో మన డీటెయిల్స్ అన్నీ ఉంటున్నాయి. ఆ సర్టిఫికేట్లో మన నేము, మన అడ్రస్, ఏ డాక్టర్ ఏ సంస్థ నుంచి మనకి వ్యాక్సిన్ వస్తుందో అన్నీ ఒక బార్కోడ్తో సహా మనకి ఈ డీటెయిల్స్ అన్నీ సర్టిఫికేట్లో ఉంటున్నాయి అన్నమాట. అంటే ఈ ఫస్ట్ డోస్ అయితే ఫస్ట్ డోస్ అని మెన్షన్ చేస్తున్నారు, సెకండ్ డోస్ అయితే సెకండ్ డోస్ అని మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ ద్వారానే ఈ భారతదేశంలోని వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము అని ఈ కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్ల మన ప్రధానమంత్రి గారి యొక్క ప్రసంగంలో మనకి స్పష్టంగా తెలుస్తుంది. రైట్. ఇదే కాకుండా రైట్, ఇప్పుడు ఇంతమంది ఈ 140 దేశాల నుంచి పార్టిసిపేట్ చేసుకున్న వాళ్ళకి ఇవన్నీ విషయాలు మన అఫీషియల్గా మన భారతదేశం నుంచి తెలుస్తున్నాయి అన్నమాట. రైట్. నెక్స్ట్ దీనికే సంబంధించి మన ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే ఆరోగ్య సేతు యాప్ గురించి కూడా చెప్పినారు. చూడండి, ఇక్కడ రాస్తున్నాను, ఆరోగ్య సేతు యాప్. ఓకే, ఈ ఆరోగ్య సేతు యాప్ గురించి మన ప్రధానమంత్రి గారు ఏం చెప్పినారంటే, ఆల్మోస్ట్ దీంట్లో ఎంతమంది యూజర్స్ ఉన్నారంటే 200 మిలియన్ యూజర్స్ ఉన్నారు. 200 మిలియన్ యూజర్స్ ఉన్నారు. రైట్. ఆరోగ్య సేతు యాప్లో 200 మిలియన్ యూజర్స్ ఉండి కూడా దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ వాళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. రైట్. సో ఈ ఆన్లైన్ దీని యొక్క ముఖ్యమైన సారాంశం ఏంటిదంటే, ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేషన్ వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నది మన ప్రధానమంత్రి గారు మొత్తం యావత్ మానవాళికి స్పష్టంగా చెప్పినారనమాట. రైట్. నెక్స్ట్ ఇదే ప్లాట్ఫామ్ గురించి కూడా ఇంకొక డిస్కషన్ వచ్చింది. అది ఏంటిదంటే, మన WHO ఉంది కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. రైట్. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన చూడండి, ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి దీనికి సంబంధించి మనకి ఏం తెలుస్తుందంటే ట్యాప్. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి మనకి ఏం తెలుస్తుందంటే ట్యాప్. ఓకే, ఇప్పుడు ఈ ట్యాప్ అంటే ఏంటిదంటే, సి స్టాండ్స్ ఫర్ కోవిడ్, T stands for technology, A stands for access and P stands for pool. ఓకేనా, చూడండి ఇక్కడ రాస్తున్నాను. ట్యాప్ అంటే C for COVID, T for technology, A అంటే ఏంటిది access, P అంటే పూల్. ఓకేనా, ఇది
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న సీటాప్. ఓకే, ఇప్పుడు ఈ ఆన్లైన్ మన భారతదేశం ఈ గ్లోబల్ కాన్క్లేవ్లో డిస్కస్ చేసుకున్న ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది దీనికి కూడా వీరు సంబంధం ఉంటుంది, ఒక రిలేటెడ్గా ఉంటుందని మన ప్రధానమంత్రి గారు చెప్పినారనమాట. ఓకే, సో ఇది మన ఈ ఈ గ్లోబల్ కాన్క్లేవ్ గురించి తెలుసుకున్న ఇంపార్టెంట్ న్యూస్. ఓకే, దీని గురించి ఇంకా బాగా మనము నేర్చుకోవాలి, రైట్? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ రీసెంట్గా జరిగింది ఒక స్పోర్ట్స్ గురించి మనం నేర్చుకుందాము. ఓకే, స్పోర్ట్స్ గురించి మనం మాట్లాడితే మనకి చాలా స్పోర్ట్స్ ఉంటాయి. స్పోర్ట్స్ అనగానే మనకి గుర్తుకొచ్చేది క్రికెట్ కానీ, ఓకే, మన బ్యాడ్మింటన్ కానీ, లేకపోతే నెక్స్ట్ చెస్ కానీ, ఇటువంటి స్పోర్ట్స్లో కూడా చాలా క్లాసిఫికేషన్ ఉంటుంది, రైట్? ఇప్పుడు ఈ స్పోర్ట్స్ గురించి మనము మాట్లాడుకుంటే ఈ నోవాక్ జోకోవిక్, ఓకే, నోవాక్ జోకోవిక్ గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ రాస్తున్నాను, నోవాక్ జోకోవిక్, రైట్? ఈ నోవాక్ జోకోవిక్ ఏంటిదంటే ఈ మనకి లండన్లో ఒక వింబిల్డన్ జరిగింది కదా, వింబిల్డన్ ట్రాఫీ గెలుచుకున్నాడు అనమాట. చూడండి, నోవాక్ జోకోవిక్ అనేది న్యూస్లో మనకు తెలుస్తుంది. ఈ నోవాక్ జోకోవిక్ ఏం సాధించినాడంటే he has won Wimbledon trophy. Wimbledon trophy. ఓకే, నోవాక్ జోకోవిక్ అనేది వింబిల్డన్ ట్రాఫీ గెలుచుకున్నాడు, రైట్? ఎవరిని ఓడించి గెలుచుకున్నాడంటే మ్యాటియో బెరెతిని, రైట్? ఎవరితోటి ఓడించినారంటే మ్యాటియో బెరెతిని, రైట్? ఈ మ్యాథియో బెరెతిని ఏ దేశానికి సంబంధించిన వాళ్ళంటే వీరు ఇటలీ. ఓకే, సో నోవాక్ జోకోవిక్ వింబిల్డన్ ట్రాఫీ గెలుచుకున్నారు, రైట్? ఎవరితోటి ఆడి గెలుచుకున్నారంటే మ్యాథియో బెరెటిని. వీరు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళంటే ఇటలీ. ఓకేనా? ఈ పోటీ దేనికి సంబంధించిందంటే మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ మన సండే జరిగింది. అది మన నోవాక్ జోకోవిక్ గెలుచుకున్నాడు అనమాట, రైట్? ఇది వింబిల్డన్ ట్రాఫీ అంటే దీన్ని ఏమంటామంటే గ్రాండ్ స్లామ్ అంటాం. ఓకే, గ్రాండ్ స్లామ్. ఓకే, ఒక్కొక్క ఆటకి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా, గ్రాండ్ స్లామ్ అంటాము. ఈ గ్రాండ్ స్లామ్ని ఈ వింబిల్డన్ ట్రాఫీ అంటాము. ఇప్పుడు మనకి క్రికెట్లో మాస్టర్ బ్లాస్టర్ అట్లా టైటిల్స్ అని ఉంటాయి కదా, తోటి గుర్తింపు ఉంటుంది కదా, ఇదే ఈ వింబిల్డన్కి ఇది గ్రాండ్ స్లామ్ అంటాము, రైట్? ఈ గ్రాండ్ స్లామ్ని టైటిల్ ఎక్కడ ఆడినారంటే లండన్. ఇది వింబిల్డన్ ట్రాఫీ ఎక్కడ ఆడినారంటే లండన్, రైట్? లండన్లో కూడా ఎక్కడంటే ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో ఇది ఆడినారు. ఓకే, సో ఈ నోవాక్ జోకోవిచ్, రైట్, ఈయన ప్రపంచ ప్లేయర్ అనమాట. వింబిల్డన్ ట్రాఫీ గెలుచుకున్నారు. ఈ వింబిల్డన్ ట్రాఫీ ఈయనది ఎన్నో గ్రాండ్ స్లామ్ అంటే 20th గ్రాండ్ స్లామ్ అనమాట, రైట్? నోవాక్ జోకోవిచ్ది ఇది 20th గ్రాండ్ స్లామ్, రైట్? ఈయన 20th గ్రాండ్ స్లామ్ అంటే ఈయనకన్నా
నెక్స్ట్ ప్లేయర్స్ ఎవరు అంటే జాగర్ ఫెడరర్ అండ్ రాఫెల్ నాడల్, వీళ్ళు కూడా ఉన్నారు, రైట్. వీరి కన్నా ముందు ఈయనది 20th గ్రాండ్ స్లామ్ కదా. సో ఈయన కన్నా ముందు ఇంకా టైటిల్స్ ఎవరికి ఉన్నాయంటే 24th గ్రాండ్ స్లామ్ టైటిల్ ఉంది, అదే మార్గరెట్ కోర్ట్. చూడండి, మార్గరెట్ కోర్ట్. ఓకే, మార్గరెట్ కోర్ట్ ఎన్నో గ్రాండ్ స్లామ్ ఉందంటే 24 అనమాట. 24 టైటిల్స్ ఉన్నాయి మార్గరెట్ కోర్ట్కి, రైట్. మన నోవాక్ జోకోవిక్కి ఎన్ని గ్రాండ్ స్లామ్స్ ఉన్నాయంటే 20 ఉన్నాయి. ఇట్లా మనము నేర్చుకోవాలి, రైట్. ఈ గ్రాండ్ స్లామ్ 24 ఉంటే మన సెరెనా విలియమ్స్కి 23 ఉన్నాయి, రైట్. అండ్ స్టెఫీ గ్రాఫ్కి 22 ఉన్నాయి. ఓకే, సో మన నోవాక్ జోకోవిక్ కన్నా ముందు ఎవరు ఎక్కువ గ్రాండ్ స్లామ్స్ ఉన్నాయంటే మార్గరెట్ కోర్ట్కి గ్రాండ్ స్లామ్ 24 ఉన్నాయి, రైట్. సో ఇట్లా మనం నేర్చుకోవాలి స్పోర్ట్స్ సంబంధించి. వింబుల్డన్ ట్రాఫీ ఏ దేశానికి సంబంధించిందంటే ఇది ఇంగ్లాండ్, ఓకే, లండన్, రైట్. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎవరితో ఆడినాడంటే మాథియో బెరెటిని. ఈ మాథియో బెరెటిని మెన్స్ సింగిల్ ఫైనల్ అనమాట, నోవాక్ జోకోవిక్ అండ్ మాథియో బెరెటిని మధ్య జరిగింది. ఈ ఫైనల్స్లో మన నోవాక్ జోకోవిక్ గెలిచినాడు. ఈయనకి 20th గ్రాండ్ స్లామ్ వచ్చింది. ఓకే, సో ఇది మన స్పోర్ట్స్ సంబంధించి. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ గురించి చూసుకుందాము. ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మనకి ఏం తెలుస్తుందంటే న్యూస్లో చూడండి, మనకి బిలియనియర్ రిచర్డ్ బ్రాన్సన్ గురించి న్యూస్ వచ్చింది. ఇక్కడ రాస్తున్నాను. బిలియనియర్ రిచర్డ్ బ్రాన్సన్, రైట్. ఈ మిలియనియర్ రిచర్డ్ బ్రాన్సన్ యుఎస్కి సంబంధించిన వాళ్ళు, రైట్. యుఎస్కి సంబంధించిన వారు. వీరు ఏం చేసినారంటే స్పేస్ పర్యటన చేసినారు అనమాట, రైట్. స్పేస్ పర్యటన చేసినారు, స్పేస్కి వెళ్ళినారు. ఓకే, వీరి వయసు ఎంత అంటే 71 years old. ఓకే, రైట్. వీరి గురించి ఏం ఈవెంట్ మనం నేర్చుకోవాలి అంటే వీరే ఫస్ట్ పర్సన్ అనమాట టు బ్లాస్ట్ ఆఫ్ ఇన్ హిస్ ఓన్ స్పేస్ షిప్, రైట్. వీరి యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే ఫస్ట్ పర్సన్ టు బ్లాస్ట్ ఆఫ్ అంటే పైకి వెళ్ళిపోయినాడు, ట్రావెలింగ్ ఎలా వెళ్ళినాడు అని తెలుస్తుంది. ఫస్ట్ పర్సన్ టు బ్లాస్ట్ ఆఫ్ ఇన్ హిస్ ఓన్ స్పేస్ షిప్. ఓకే, స్పేస్ షిప్ అనమాట. ఇప్పుడు మనకి ఫ్లైట్ తెలుసు కదా, ఫ్లైట్ ఒక దేశం నుంచి ఒక దేశం ఫ్లైట్లో వెళ్తాము, లేకపోతే మినీ హెలికాప్టర్లో వెళ్తాము, రైట్. అదే వీరి యొక్క సొంత స్పేస్ షిప్ అంటారు. ఇది డిఫరెంట్ అనమాట, ఏరోప్లేన్ కన్నా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లోని స్ట్రక్చర్ కానీ దీంట్లోని ఇంటీరియర్ కానీ టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. అట్మాస్ఫియర్ ఇక్కడ నుంచి మన భూమి నుంచి ఎంత హైట్కి వీళ్ళు వెళ్ళినారంటే చూడండి, ఎంత హైట్ వెళ్ళినారంటే 85.9 kilometers వీళ్ళు పైకి వెళ్ళినారనమాట వీళ్ళ టీము. సో అంత పైకి వెళ్ళేసరికి వాళ్ళ స్పేస్ షిప్లో తేలుతున్నారు, రైట్. గ్రావిటీ లేకుండా మొత్తం ఇట్లా తేలుతున్నట్టు మనకి న్యూస్లో తెలుస్తుంది. ఇప్పుడు వీరి యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే వీళ్ళు 71 years old అనమాట. ఇంకొక స్పెషాలిటీ ఏంటిదంటే మన అమెజాన్ అధినేత బెజోస్ ఉన్నాడు కదా, బెజోస్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. బెజోస్ కూడా స్పేస్ షిప్లో స్పేస్కి వెళ్తున్నారని.
అది ఈ మంత్ 20 జూలై 20కి వెళ్తున్నారు. స్పెషాలిటీ ఏంటిదంటే మన బ్రాన్సన్ బెజోస్ కన్నా 9 days ముందే స్పేస్కి వెళ్ళి సక్సెస్ఫుల్గా వచ్చినట్టు మనకి ఈవెంట్ ద్వారా తెలుస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా చూసుకుంటే బిలియనియర్ రిచర్డ్ బ్రాన్సన్ రీసెంట్గా న్యూస్ వచ్చింది, రైట్. ఇది ఈ బ్రాన్సన్కి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అంటే, రైట్, ఫస్ట్ చూడండి ఇట్లా ఆప్షన్స్ అనేది కొంచెం ఇక్కడ మనకు కన్ఫ్యూషన్ జనరేట్ చేస్తారు. ఈ కన్ఫ్యూషన్ నుంచి మనము కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పర్సన్ టు బ్లాస్ట్ ఆఫ్ ఇన్ హిస్ ఓన్ స్పేస్ షిప్. ఇట్లా మనకు కరెక్ట్గా తొందరపడవద్దు, రైట్. ఆప్షన్ శ్రద్ధగా చదవాలి, ఎస్పెషలీ కరెంట్ అఫైర్స్ సంబంధించింది. ఆప్షన్స్ అనేది శ్రద్ధగా చదివి కొంచెం జాగ్రత్తగా ఆప్షన్స్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి, రైట్. దట్స్ ఆల్ ఈ బిలియనియర్ గురించి. ఇదే విధంగా మన భారతదేశం చెందిన మహిళ శిరీష గురించి కూడా మనకి న్యూస్ తెలుస్తుంది. ఈ శిరీష గురించి కూడా మనకి ఏం తెలుస్తుంది అంటే, షీఈస్ ద ఇండియన్ ఉమెన్, థర్డ్ ఇండియన్ ఉమెన్ ఫ్లై టు స్పేస్. ఓకే, ఇక్కడ రాస్తాను. Sirisha becomes third Indian woman fly to space. ఓకేనా. ఈ రకంగా మనకి కొంచెం లింక్ తోటి నేర్చుకోవాలి. ఓకేనా. చూసినారా మనము ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాము. ఇట్లా అవగాహన అనాలిసిస్ తోటి నేర్చుకుంటే మనకి అన్ని విషయాలు ఈజీగా తెలుస్తాయి. నెక్స్ట్ మన నైబరింగ్ కంట్రీ గురించి ఒక న్యూస్ వచ్చింది, అది తెలుసుకుందాము, రైట్. చూడండి, మన నైబరింగ్ కంట్రీ గురించి మనకు ఒక న్యూస్ వచ్చింది. అది ఏంటిదంటే కండాహార్ గురించి మనకు ఒక స్టేట్మెంట్ వచ్చింది. అదేంటిదంటే కండాహార్ కాన్సులేట్ ఈస్ బీయింగ్ రన్ బై లోకల్ స్టాఫ్ సేస్ ఇండియా అని ఒక స్టేట్మెంట్ మనకి న్యూస్ వచ్చిందనమాట. ఇది ఇప్పుడు దీని గురించి కొంచెం తెలుసుకుందాము. ఓకే, కండాహార్, రైట్. ఇప్పుడు ఈ కాన్సులేట్ ఏంటిదంటే మనకి ఉన్న ప్రపంచం మ్యాక్సిమంలో మన వరల్డ్లోని అన్ని కంట్రీస్లో మన ఇండియన్ ఎంబాసీ అనేది ఉంటుంది. ఓకే, ఆ ఇండియన్ ఎంబాసీయే మన భారతదేశం నుంచి వెళ్తున్న వాళ్ళ మీద మానిటర్ చేస్తుంది అనమాట. ఇండియన్ ఎంబాసీ అక్కడ పర్మిషన్స్ కానీ ఎన్ని రోజులు పర్మిషన్ ఉంది, దేనికోసం వచ్చిన మన డీటెయిల్స్ అంతా ఈ ఇండియన్ ఎంబాసీ అనేది మానిటర్ చేస్తుంది అనమాట. ఆ దేశంతో కొలాబరేట్ చేసి మన దేశం నుంచి వచ్చే వాళ్ళతోటి వీళ్ళు మానిటరింగ్ అనేది జరుగుతుంది, ఈ కాన్సులేట్ అనేది. అదేవిధంగా ప్రపంచం దేశంలోని వారి యొక్క ఎంబాసీ కూడా మన భారతదేశంలో కూడా ఉంటారు. ఇట్లా ఇదొక రాకపోకలకు ఇదొక మంచి ప్లాట్ఫామ్ అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కండాహార్ కాన్సులేట్ దేనికి సంబంధించిందంటే, కండాహార్ అనేది ఇక్కడ రాస్తాను చూడండి. కండాహార్ ఈజ్ మేజర్ సిటీ అనుకోవాలి. ఓకే, ఒక గొప్ప పట్టణము. ఏ దేశంలో ఉందంటే ఆఫ్ఘనిస్తాన్, రైట్. ఆఫ్ఘనిస్తాన్ మన భారతదేశానికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇదొక నేబరింగ్ కంట్రీ అని చెప్పుకోవాలి. నేబరింగ్ కంట్రీతో పాటు ఇదొక మిత్ర సంబంధాలు కూడా ఉన్నాయి, రైట్. చాలా ఫ్రెండ్షిప్ రిలేషన్స్ ఉన్నాయి మనకి ఆఫ్ఘనిస్తాన్ తోటి. ఓకే, ఈ కండాహార్లో ఏం జరుగుతుందంటే, కండాహార్ కాన్సులేట్ ఈజ్ బీయింగ్ రన్ బై లోకల్ స్టాఫ్ సేస్ ఇండియా, మన భారతదేశం అంటుంది.
ఏంటంటే ఈ కండాహార్లో తాలిబాన్స్ ఉంటారు. ఈ కండాహార్ల తాలిబాన్స్ వీళ్ళ పాత్ర ఏంటిదంటే, తాలిబాన్స్ పాత్ర వీరు ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ అన్నమాట. మిలిటరీ ఆర్గనైజేషన్. ఓకే, మిలిటరీ ఆర్గనైజేషన్. ఈ తాలిబాన్స్ కండాహార్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు. ఈ మిలిటరీ ఆర్గనైజేషన్ వీరి రీసెంట్గా ఏంటిదంటే చాలా కొన్ని ఒక టూ త్రీ కాదు, ఒక 4-5 ఇయర్స్ నుంచి మనం ఈ తాలిబాన్స్ గురించి ఏం తెలుసుకుంటున్నామంటే, కరెంట్లీ వేజింగ్ వార్ విత్ ఇన్ ద కంట్రీ అనమాట. వీరు ఏం చేస్తున్నారు ఈ తాలిబాన్స్ అంటే, కరెంట్లీ వేజింగ్ వార్ విత్ ఇన్ ద కంట్రీ, అంటే కొన్ని ఆ దేశం తీసుకుంటున్న నిర్ణయాలకి వ్యతిరేకంగా కొంచెం ప్రజలను ఇబ్బంది పెడుతూ వీరి పాత్ర తాలిబాన్స్ అనమాట. దీనికి సంబంధించి ఈ మన భారతదేశం ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిందంటే, అమెరికన్స్ వారి యొక్క సైన్యాన్ని వాళ్ళు వెనక్కి తీసుకున్నారనమాట. అమెరికన్ సైన్యము ఎందుకంటే రీసెంట్గా వీరు చేస్తున్న యుద్ధాలకి అమెరికా సపోర్ట్ చేసింది ఆఫ్ఘనిస్తాన్కి. ఈ యొక్క సైన్యాన్ని వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. ఈ అమెరికా సైన్యం వెనక్కి తీసుకున్నందుకు మన భారతదేశం నుంచి ఒక స్పెషల్ సెక్యూరిటీ టీం కూడా అక్కడికి వెళ్ళింది. ఆ స్పెషల్ సెక్యూరిటీ టీంని మళ్ళీ మన భారతదేశము రిటర్న్గా తీసుకొచ్చినారు. ఈ స్పెషల్ సెక్యూరిటీ పర్సనల్ని ఒక ఫ్లైట్లో పాకిస్తాన్ ఎయిర్వేస్ కాకుండా సెపరేట్గా పాకిస్తాన్ ఎయిర్వేస్ ఎయిర్ రూట్ ఉంటుంది కదా, ఆ దేశంలో ఒక ఎయిర్ రూట్ టచ్ కాకుండా మన భారతదేశానికి సేఫ్గా వచ్చినారని ఈ స్టేట్మెంట్ ద్వారా మనకి తెలుస్తుంది. కండాహార్ కాన్సులేట్ ఈజ్ బీయింగ్ రన్ బై లోకల్ స్టాఫ్, అంటే ఉన్న లోకల్ స్టాఫ్ తోటే రన్ చేస్తారు. స్పెషల్ సెక్యూరిటీ పర్సనల్ అనేది మన భారతదేశంలో తీసుకొచ్చినందుకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలందరూ ప్రపంచం అంతటా చదవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి చాలా స్ప్రెడ్ అయిపోయినారు. మన భారతదేశం కూడా ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్ చాలా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. వాళ్ళు భయపడుతున్నారు అనమాట, ఈ తాలిబాన్స్ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని. ఎందుకంటే అమెరికన్ సోల్జర్స్ కూడా వాళ్ళ ట్రూప్ కూడా వాళ్ళు వాపస్ తీసుకున్నారు, మళ్ళీ ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుందా అని వాళ్ళు భయపడుతున్నారు. ఇది మనకి ఈ కండాహార్ కాన్సులేట్ గురించి తెలుస్తుంది. సో ఆఫ్ఘనిస్తాన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ గురించి మనం తెలుసుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ ఏంటంటే కాబూల్. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ ఏంటిదంటే కాబూల్. ఓకే, ఇట్లా మనము అనలైజ్ చేసుకుంటూ నేర్చుకుంటే సబ్జెక్ట్ అనేది చాలా బాగా ఈజీగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ కండాహార్ గురించి మనకి ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్గా కండాహార్ గురించి ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటిదని కింద ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోమంటారు. ఓకే, ఆ ఆప్షన్స్లో ఏదైనా రావచ్చు. అమెరికన్ ట్రూప్స్ రిటర్న్ వెళ్ళడం కానీ, మన భారతదేశం కూడా మన ఇంటెలిజెన్స్ని తీసుకురావడమే కానీ, ఓకే, ఇట్లా ఏదైనా ఆప్షన్స్ ఉంటే ఆ ఆప్షన్స్ని శ్రద్ధగా చదివి, ఓకే, కొంచెం ఒక 2-3 సెకండ్స్ టైం ఇచ్చి ఆప్షన్ అనేది కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి మార్క్స్ స్కోరింగ్ చేసుకునే రీజియన్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్పోర్ట్స్ గురించి మనకి ఏంటిదంటే, ఈ T20 వరల్డ్ కప్ ఉంది కదా, T20 వరల్డ్ కప్ గురించి మనకి తెలుస్తుంది. ఇది T20 వరల్డ్ కప్, దీని గురించి మనకి ఏం తెలుస్తుందంటే, యాక్చువల్లీ ఇది మన భారతదేశంలోనే ప్లాన్ చేస్తారు, కానీ ఇది కొన్ని అనివార్య కారణాల ద్వారా ఇది మారుతున్నట్టు, దీన్ని లొకేషన్, ఓకే, నిర్వహణ సంస్థ మారుతున్నట్టు, నిర్వహణ సంస్థ కాదు, ఇది నిర్వహించే ప్లేస్ మారుతున్నట్టు, ఈ టోర్నమెంట్ ప్లేస్ కంట్రీ మారుతున్నట్టు మనకి న్యూస్ తెలుస్తుంది. ఇది UAEలో నిర్వహిస్తారంట. చూడండి, UAEలో
స్టార్ట్ చేస్తున్నారు. యూఏఈలో ఎక్కడ అంటే అబుదాబి, ఇంకా షార్జా అండ్ దుబాయ్. ఓకే, ఇవి వాళ్ళు వెన్యూస్ అనమాట. మనం వెన్యూస్ అంటాం కదా, ఈ 3 వెన్యూస్ని వారు అనౌన్స్ చేసినారు ఈ T20 వరల్డ్ కప్. ఓకే, ఇది కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే లైక్లీ టు బి స్టార్ట్ అక్టోబర్ ఆ మంత్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. మనము ఒక్కసారి చూసుకుందామా ఏం డిస్కస్ చేసుకున్నాము. చూడండి, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, ఇది మనకు సిలబస్లో ఉంది. ఈరోజు ఏం డిస్కస్ చేసుకున్నామంటే కోవిన్ గ్లోబల్ కాన్క్లేవ్ ప్లాట్ఫామ్లో మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు వన్ ఎర్త్ వన్ హెల్త్ గురించి ప్రసంగం ఇచ్చారు. రైట్, నెక్స్ట్ ఈ C-TAP గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ స్పోర్ట్స్ చూస్తే నోవాక్ జోకోవిక్ వింబిల్డన్ ట్రోఫీ గెలుచుకున్నారు, ఇది మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ ఈవెంట్స్ గురించి తెలుసుకుంటే ఈ బిలియనియర్ రిచర్డ్ బ్రాన్సన్ ఫ్రమ్ అమెరికా US, రైట్, ఈయన ఒక సొంత స్పేస్ షిప్ తోటి స్పేస్ యాత్ర చేసినట్టు తెలుస్తుంది. మన భారతదేశం నుంచి శిరీష అనే మహిళ 3వ మహిళ అని తెలుస్తుంది. రైట్, ఈరోజు ఇది నేర్చుకున్నాము. నెక్స్ట్ కండాహర్ కాన్సులేట్ ఈస్ బీయింగ్ రన్ బై. ఈ కండాహర్ అంటే అసలు ఏంది, ఏ న్యూస్, రైట్, మన భారతదేశానికి ఈ కండాహర్కి ఎటువంటి రిలేషన్ ఉందని మనము బాగా నేర్చుకున్నాము. అదేవిధంగా T20 వరల్డ్ కప్ గురించి కూడా కొంచెం తెలుసుకున్నాము. రైట్, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. ఇది ఈరోజు చెప్పుకుంది ఏంటంటే ఇది జూలై 2021లో జరిగిన అన్ని కాదు, కొన్ని కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఓకే, సో ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఇటువంటివి ఇంకా చాలా నాలెడ్జ్ గెయిన్ఫుల్ వీడియోస్ మనకి వస్తూ ఉంటాయి. రైట్, మీరు సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మీరు ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా అంటే చాలా ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని డేట్స్ అని అనౌన్స్ చేస్తారు. ఎస్పెషల్లీ నేను ప్రతి క్లాస్లో చెప్తున్నాను అబౌట్ సీనియర్ అసిస్టెంట్ అండ్ క్లర్క్స్ గురించి. ఇప్పుడు మనకి చాలా న్యూస్ వస్తుంది. ఇప్పుడు 2-3 డేస్లో ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండండి. ఇంకా మీకు దీనికి సంబంధించి మన తెలంగాణ సంబంధించే కాదు, ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మీకు ఏమైనా సందేహాలు, డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, దానికి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.